వస్తుంది 200 రోజులు మైలురాయిలో నేను స్పష్టంగా చెప్పాను. ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులన్నీ ఎత్తిచ్చే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటా. సో ఎవరం భయపడకూడదు. ఈ మూడు నెలలు ఈ ప్రభుత్వం పైన తిరుగుబాటు చేయాలా. అందుకే యువగలం అని పేరు పెట్టిన మన గలం ఆ తాడేపల్లి కొంప వరకు ఇంపడాలి. తల్లి కలిసికట్టుగా పోరాడాలి. థ్యాంక్ యూ చెల్లమ్మ. సార్ నమస్తే సార్, నా పేరు రేఖాపలరాజు అండి. గోవిందపాలెం అండి మాది నేవల్ ఆనుకొని జస్ట్ 500 మీటర్స్ కూడా ఉండదు సార్. కానీ మా గ్రామంలో యాదవులు, సెట్టిబల్జీలు, పల్లీలు ఉన్నారండి. మేమందరం కూడా ఆవులు, మేకలు, గొర్రెలు, అలాగే సెట్టిబల్జీలు ఏమో పల్లిగీత తీసుకుని బతికేవాళ్ళం అండి. మా భూములు అలాగే కొండలు అన్ని తీసేసుకున్నారు. ఇప్పుడు మమ్మల్ని లోపలికి వెళ్ళని లేదు. తర్వాత మాకు ఉపాధి కూడా ఏమీ లేకుండా చేశారు సార్. ఇప్పుడు చెట్టిబల్జీలు ఉన్నారు, వాళ్ళు ఎక్కడ ఏమి చెట్లు తీసుకోవడానికి కూడా అవకాశం లేకుండా చేశారు సార్. మా గొర్రెలు, మేకలు ఉన్నాయి, అవి కూడా మేపుకోవడానికి కూడా అవకాశం లేక ఇవి అన్ని అమ్మేసుకుని ఇప్పుడు రోడ్డు మీద పడ్డాం సార్. అలాగే మా గ్రామం మీదుగా పైప్ లైన్ వేశారు సార్. అప్పుడు నేవల్కి పైప్ లైన్ వేసినప్పుడు మేము ఆ నేవల్ పైప్ లైన్ అడ్డాం సార్. అడిగితే అప్పుడు మాకు ఏం చెప్పారంటే మీకు న్యాయం చేస్తాం, మీకు ప్యాకేజ్ ఇస్తాం అన్నారు. కానీ ఈ రోజు వరకు కూడా ఆ ప్యాకేజ్ కూడా ఇవ్వలేదు మాకు. అలాగే మా గ్రామాన్ని పీడీఎఫ్ గ్రామంగా ప్రకటిస్తామని చెప్పారు సార్, అది కూడా చేయలేదు మా గ్రామంలో. అలాగే యువత కూడా ఎక్కువ పక్క రాష్ట్రాలు వెళ్ళిపోయి, తమిళనాడు వెళ్ళిపోయి ఉద్యోగాలు చేసుకోవాల్సి వస్తుంది సార్ మా గ్రామంలో ఎక్కువ యువత అంతా. కాబట్టి యువత అందరికి కూడా మాకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని, అలాగే మా మిగతా కమ్యూనిటీ అందరికి కూడా న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను సార్. తమ్ముడు, పైప్ లైన్ అంటే ఏం వెళ్తుందా? పైప్ లోపల వాటర్ సార్, తాగునీరు సమస్య తీవ్రంగా ఉంది. గ్రామంగా నేను నడిచినప్పుడు చాలా మంది నాకు చెప్పారు, నాకు అర్జీ కూడా ఇచ్చారు. ఆనాడు నేను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీరు ఇవ్వాలని జలధార పేరుతో ప్రాజెక్ట్ ప్రారంభించాం. ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చి ఆ ప్రాజెక్ట్ గాలి కుదిలేసింది. మేమిచ్చిన 6 హామీలో ఒక హామీ ప్రతి ఇంటికి ఉచితంగా తాగునీరు కుళాయి ద్వారా అందిస్తామని చెప్పాను. అది మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన 5 సంవత్సరాలు ఆ పని పూర్తి చేస్తాం. అది మొదటిది. రెండోది, ఇప్పుడు యాదవ సోదరులు కానీ సెట్టిబల్జ సోదరులకి ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం కార్పొరేషన్లు ఏర్పాటు చేశాం, నిధులు కేటాయించాం. సబ్సిడీ ద్వారా పనిముట్లు కానివ్వండి, అదేవిధంగా గొర్రెలు కొనుక్కోవాలంటే సబ్సిడీ ద్వారా అందించాలి. మందులకి సబ్సిడీ ఇచ్చాం, ఫీడ్కి కూడా సబ్సిడీ ఇచ్చాం. అవన్నీ ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎత్తేసి పాప మా కల్లు గీత కార్మిక సోదరులు అయితే ఏకంగా కళ్ళు తీసి ఎక్కడ అమ్మాలంటే వాళ్ళని అనేక రకాలుగా ఇబ్బంది కూడా పెడుతుంది ఈ ప్రభుత్వం. ఎందుకంటే ఈ సైకోకి బూమ్ అమ్మాలని ఇష్టం, వరల్డ్ కప్ ఇష్టం, ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్ర గోల్డ్ ఈ బాగా ఇష్టం. కల్లు గీత కార్మికులు కంటే ఆయన గిట్టదు. ఈ సైకో జగన్ కి గిట్టదు. కావాలని కల్లు గీత కార్మికులను ఇబ్బంది పెడుతున్నారు. అదే బాబు గారు ఉన్నప్పుడు ఈనాడు ఆ ఇబ్బంది ఉండేది కాదు. అందుకే కల్లు గీత కార్మికులు కూడా నేను హామీ ఇచ్చాను. మొదటిది, ఉపాధి హామీతో అనుసంధానం చేసి మనకి అవసరమైన చెట్లు తప్పనిసరిగా ఒక ప్రభుత్వ భూమిలోనే పెంచే విధంగా చేసే బాధ్యత మనం తీసుకుందాం. రెండోది, ఆదరణ పథకం ద్వారా పనిముట్లు 10% కడితే 90% సబ్సిడీ ద్వారా అందజేస్తాం. మూడోది, నీరా కఫేలు అనేది పక్క రాష్ట్రాల మోడల్ చూసాం. కొన్ని ఇక్కడ సక్సెస్ అయింది, కొన్ని ఇంకా సక్సెస్ అవ్వాల్సింది ఉంది. ఆ మోడల్ చూస్తున్నా, అది ఏది సక్సెస్ మోడల్ చూసుకుని అది ఆంధ్ర రాష్ట్రం అమలు చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. అదేవిధంగా యాదవ సోదరులు కూడా దామాషా ప్రకారం ఉపకులాల వారిగా నిధులు కేటాయించి ఆ కార్పొరేషన్ లో ఉన్న నిధులు మన సామాజిక వర్గానికి చెందిన పిల్లల్ని శాశ్వతంగా పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చే లక్ష్యంలో ఆ డబ్బులు ఖర్చు పెడతాం. బాబు గారు ఉన్నప్పుడు గొర్రెలు ఇచ్చేవారు, ఇన్నోవా కార్లు, జేసీబీలు, హిటాచీలు, టిప్పర్లు ఇవన్నీ ఇచ్చేవారు. ఈ ప్రభుత్వం వచ్చి అన్ని ఆపేసింది. ఒక పక్కన ఉద్యోగాలు లేవు, ఇంకో పక్కన స్వయం ఉపాధి కూడా కోల్పోయే పరిస్థితి వచ్చింది. ఇది మళ్లీ ప్రారంభించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. థ్యాంక్ యూ సార్. నమస్కారం సార్, మాది రాంబిల్ మండలం వానర్షపురం. నా పేరు శ్రీనివాసరావు సార్. గత 2014-19 మధ్య కాలంలో మరబోట్ల మీద కానీ, ఇంజిన్ల మీద కానీ, వల్ల మీద కానీ మన గవర్నమెంట్ ఉన్నప్పుడు 90% సబ్సిడీ ఇచ్చారు సార్. ఈ రోజు ఆ సబ్సిడీ పూర్తిగా ఎత్తేసారు సార్. సెకండ్, అలానే అప్పుడు డీజిల్ బోట్లు వెళ్ళడానికి, లోపలికి వెళ్ళడానికి డీజిల్ మీద కూడా సబ్సిడీ ఇచ్చేవారు సార్. ఆ రోజుల్లో 60-65 రూపాయలు ఉండేది సార్. ఇప్పుడు
పక్క రాష్ట్రాల్లో 80-85 రూపాయలు ఉన్నాయి సార్. కానీ మన రాష్ట్రంలో 100 రూపాయలు అయితేనే కానీ డీజిల్ దొరకట్లేదు సార్.